హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరోతో అమ్మ. ఆ ఛానల్లో నేను మోస్ట్లీ రియల్ ఎక్స్పీరియన్సెస్, మా ఇంట్లో జరిగిన పూజ, మోటివేషన్ అండ్ క్రియేటర్ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాను. బికాస్ ఎవ్రీ సబ్స్క్రైబర్ షుడ్ గెట్ సమ్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని. రీసెంట్ గా నేను మానిటైజేషన్ కి సంబంధించి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను నేను. ఇట్ వాస్ సో యూస్ఫుల్. చూస్తే చాలా క్లారిటీ వస్తుంది మీకు అబౌట్ యూట్యూబ్ అండ్ మానిటైజేషన్ గురించి. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే రీయూస్డ్ కంటెంట్. రీయూస్ కంటెంట్ వల్ల చాలా ఛానల్స్ అనేవి డిమానిటైజేషన్ అయ్యాయి. నాకు తెలిసిన వాళ్ళే చాలా మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు పర్సనల్ గా, అక్క ప్లీజ్ రీయూస్ కంటెంట్ అంటే ఏంటి, అండ్ దాని వల్ల మా ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోయింది, నా ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా క్లారిటీ ఇస్తాను అబౌట్ రీయూస్డ్ కంటెంట్, నా ఎక్స్పీరియన్స్ తో అండ్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని చెప్తాను. సింపుల్ గా రీయూస్డ్ కంటెంట్ ని చెప్పాలి అంటే ఒక కంటెంట్ ని ఆర్ సేమ్ టాపిక్ ని ఆర్ సేమ్ వీడియోని సేమ్ వీడియో పార్ట్స్ ని రిపీటెడ్ గా అప్లోడ్ చేయడం అనమాట. మీమ్ క్లిప్స్ అయినా ఆర్ ఇన్స్టా రీల్స్ అయినా మూవీ సీన్స్ అయినా మనం క్రియేట్ చేయనివి వేరే దగ్గర నుండి మనం డౌన్లోడ్ చేసి కాపీ చేసుకుని వేరే వాళ్ళ కంటెంట్ ని యూస్ చేస్తే అది రీయూస్డ్ కంటెంట్ అవుతుంది. అండ్ ఇంకా చాలా మంది క్వశ్చన్ ఏంటి అంటే, నా ఓన్ వీడియోని నా కంటెంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వేరే పెట్టాను, అయినా రీయూస్డ్ కంటెంట్ వస్తుందా అని క్వశ్చన్ వస్తుంది. సో క్లారిటీగా చెప్తాను నేను. మెయిన్ గా 5 రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రీజన్ చెప్తాను నేను. గూగుల్ నుండి ఫొటోస్ అండ్ వీడియోస్ యూస్ చేయడం అనమాట. సో అంటే ఏంటి అంటే, మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు వేరే మ్యూజిక్ పెట్టి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది. సో అప్పుడు మనకి రీయూస్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. వెన్ మీ ఇంటెన్షన్ అనేది గుడ్ అయినా కానీ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. బికాస్ ఎందుకంటే యూట్యూబ్ అనేది డూప్లికేట్ విజువల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కూడా రీయూజ్ అవ్వచ్చు, రీయూస్ కంటెంట్ అని పడవచ్చు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లైవ్ వీడియో తీసుకుంటామో అప్పుడు మనం క్యాజువల్ గా మనమే మాట్లాడతాము, కానీ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరైనా మ్యూజిక్ అనేది ప్లే చేసినా కానీ ఆ మ్యూజిక్ అనేది మన వీడియోలో లైట్ గా వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ ని కూడా యూట్యూబ్ అనేది డిటెక్ట్ చేస్తారు అనమాట. ఆల్వేస్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ సైలెంట్ ప్లేస్ లో వీడియో తీసుకోండి. అండ్ ఆల్సో ఈవెన్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ పెట్టుకున్నా కానీ ఓనర్ పర్మిషన్ అనేది అవసరం అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూట్యూబ్ లైబ్రరీ నుండి డౌన్లోడ్ చేసుకోండి మ్యూజిక్స్ అనేవి. యూట్యూబ్ లైబ్రరీలో కూడా మెయిన్ గా ఏంటి అంటే నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ ట్రాక్ ని యూజ్ చేసుకోండి, బికాస్ అది సేఫెస్ట్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సేమ్ వీడియోని రిపీటెడ్ గా యూజ్ చేయడం అనమాట. ఒకసారి యూజ్ చేసిన కంటెంట్ ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తే వేరే టైటిల్ తో అప్లోడ్ చేసినా కూడా రీయూస్డ్ ట్యాగ్ అనేది పడుతుంది అనమాట. అండ్ డూప్లికేట్ ఏమైతుందో దాన్ని మార్క్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టీవీ ఆర్ ఏదైనా ట్రెండింగ్ కంటెంట్ ని రికార్డ్ చేయడం అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీలో న్యూస్ కానీ, సీరియల్స్ కానీ, మూవీ క్లిప్స్ కానీ, అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్ గా ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఏంటంటే బిగ్ బాస్ క్లిప్స్ అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అది చాలా డేంజరస్ అనమాట. వెంటనే రీయూస్డ్ ఆర్ కాపీరైట్ అని పడుతుంది. అది చిన్న క్లిప్ అయినా కానీ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షార్ట్స్ లో సాంగ్స్ యూజ్ చేయడం. జనరల్ గా అందరు సాంగ్స్ యూజ్ చేస్తారు షార్ట్స్ లో. కొన్ని సాంగ్స్ కి ఏంటి అంటే కాపీరైట్ పడవు, బట్ కొన్నిటికైతే పడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ పెడతారనమాట, వాటికైతే పక్కా కాపీరైట్ వస్తుంది. చాలా వాటికి సాంగ్స్ అనేవి కాపీరైట్ ఓనర్స్ దగ్గర ఉంటది అనమాట. సో అది ఏంటి అంటే రీయూస్డ్ ఆర్ కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. షార్ట్స్ కి మ్యూజిక్స్ అనేవి ఓకే, బట్ లాంగ్ వీడియోస్ కి మాత్రం మ్యూజిక్స్ అస్సలు పెట్టుకోకండి. నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, నేను మీరు మాట్లాడే కంటెంట్ అయితేనే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. యూట్యూబ్ లైబ్రరీలో మ్యూజిక్స్ ఉంటాయి, బట్ అవి ఏంటి అంటే అంత బాగా పెట్టుకోవడానికైనా బెటర్ మాట్లాడండి. మనం మాట్లాడితే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే సబ్స్క్రైబర్ తో ఏంటంటే కనెక్షన్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు అనేది రెగ్యులర్ గా మన వీడియోస్ అనేది చూస్తారు, ఒకవేళ మీ వాయిస్ కనుక వాళ్ళకి నచ్చితే. అండ్ ఇవి 5 మెయిన్ పాయింట్స్ అనమాట రీయూస్డ్ కంటెంట్ మెయిన్ గా పడడానికి. యూస్డ్ కంటెంట్ వల్ల మానిటైజేషన్ అనేది చాలా మందికి కాదు. డిమానిటైజేషన్ అయినా కానీ మీరు ఎక్కువ వరీ అవ్వకండి, బికాస్ మనకి యూట్యూబ్ అనేది 2 ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మనం అపీల్ చేసుకోవచ్చు, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకి ఒక టైం పీరియడ్ అని ఇస్తారు, ఒక 3 to 4 months అలా గ్యాప్ అనేది ఇస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. ఫస్ట్ అపీల్ అనేది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఒకవేళ కాన్ఫిడెంట్ ఉంటేనే అపీల్ అనేది యూజ్ చేసుకోండి. బికాస్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది నాదే కంటెంట్, నా ఫేస్ తోనే చేస్తున్నాను, నా ఓన్ వాయిస్ తో చేస్తున్నాను అని మీకు కాన్ఫిడెంట్ గా ఉంటేనే అపీల్ చేసుకోండి. అపీల్ ఎలా చేయాలి అంటే, మీ సెల్ఫ్ వీడియో అనేది ఒక 5 minutes అలా తీసుకోండి. మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు అంటే నేను ఇది నా వీడియో, నేను నా కంటెంట్ అని ప్రూవ్ చేసుకొని వీడియో తీసుకోండి. సో అప్పుడు మనం అపీల్లో మనం మీ వీడియో అనేది సెండ్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ అనేది అప్పుడు మళ్ళీ రీవెరిఫై చేస్తుంది, రీయూస్డ్ కంటెంట్ ఏమైనా చేశారా లేదా అని మళ్ళీ రీవెరిఫై చేసి మీకు మళ్ళీ రివ్యూ అనేది ఇస్తుంది అనమాట. సో వరీ అవ్వకండి. అండ్ ఈ మీరు అపీల్ చేసే టైంలో
ప్రీవియస్లో వచ్చిన కాపీరైట్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవి ఏం డిలీట్ చేయకండి. డిలీట్ చేయకుండానే మీరు అపీల్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకు టైం పీరియడ్ ఇస్తుంది 3 months అలా అనమాట. ఓల్డ్ వీడియోస్లో ఏంటి అంటే ఫస్ట్ ఏమైనా రీయూస్డ్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ఎప్పుడైనా క్లారిటీ యూస్డ్ చేశానని ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఆ దాన్ని ఏంటి అంటే ఫస్ట్ రిమూవ్ చేసుకోండి, డిలీట్ చేసేసేయండి ఫస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే. అండ్ మీరు వైట్ స్టూడియోలో రిస్ట్రిక్షన్ అని ప్రతి వీడియో కింద రిస్ట్రిక్షన్ అని ట్యాబ్ ఉంటుంది. ప్రతి వీడియోకి ఆ రిస్ట్రిక్షన్ నన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నన్ లేకపోతే మీకు ఒక పర్టికులర్ టైం అని ఉంటుంది, ఆ టైం దగ్గర అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట, ఈ టైం దగ్గర కాపీరైట్ వచ్చింది అని. సో అట్లా చూసుకొని కూడా వెరిఫై చేసుకోవచ్చు మనం. మెల్లిమెల్లిగా అన్ని వీడియోస్ చూసుకొని మోడిఫై చేసుకోండి, తొందరపడి అన్ని డిలీట్ చేసుకోకండి. ఫస్ట్ యూజ్డ్ అనేది చిన్న చిన్న మిస్టేక్స్ తో కూడా వస్తుంది అనమాట. అలా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా సాంగ్ పెట్టడం వల్ల మనం తప్పు ఉండదు, కానీ మనం తెలియకుండానే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం కొంచెం తొందరలో. ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా లోగో కానీ మన వీడియోలో విజిబుల్ ఉన్నా కానీ కొంతమందికి అలా రీయూజ్డ్ అని పడుతుంది. షార్ట్స్ వీడియోస్ ని క్రెడిట్ లేకుండా యూజ్ చేయడం అనమాట, అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. ఏఐ వాయిస్ కానీ టెక్స్ట్ టు స్పీచ్ అనేది యూజ్ చేయడం వల్ల కూడా వస్తుంది. బెటర్ ఏంటి అంటే మీ వీడియోస్, మీ వాయిస్, మీ ఫేస్ అంతే. సింపుల్ గా మీ ఫోన్లో మీ వీడియోస్ తీసుకొని మీ వాయిస్ ఇవ్వండి, 100% సేఫ్ అనమాట. మనం క్రియేటర్స్ అండి, మనం కష్టపడి వీడియోస్ చేస్తాం కదా, అసలు ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఒక్కొక్క వీడియో చేయాలి అంటే ఎంత కష్టపడతామో మనకు తెలుసు. సో ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మళ్ళీ డిమానిటైజేషన్ అయ్యి ఎందుకు బాధపడడం? మనం వీడియో చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయండి, అన్ని చూసుకుంటూ చేసుకోండి. మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం డైరెక్ట్ దూసుకెళ్ళకండి. ఛానల్లో బేసిక్స్ అన్న నేర్చుకోండి. వీడియోస్ ఎట్లా తీయాలి, ఎట్లా తీస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎట్లా చూస్తారు, అండ్ మనకి ఇట్లాంటి డిమానిటైజేషన్ అవుతాయి, రీయూస్డ్ కంటెంట్, ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ మాత్రం నేర్చుకుని యూట్యూబ్ అనేది ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశాక ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఇష్టమవుతుంది. అంటే కొన్నిసార్లు మిస్టేక్ చేయడం వల్ల మనం చేసిన కనీసం వన్ వీక్ చేసిన వీడియోస్ అయినా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో బేసిక్స్ అనేది ఫస్ట్ నేర్చుకోండి. మీరు యూజ్డ్ అని వస్తే మాత్రం ఎక్కువ టెన్షన్ పడకండి. మీకు ఒక క్లారిటీ ఉన్నా, పేషెన్స్ ఉన్నా కానీ మళ్ళీ మానిటైజేషన్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంటుంది మీకు. సో మనకి యూట్యూబ్ ఇచ్చే ఈ టైం ఏంటి అంటే బాగా మంచిగా యూజ్ చేసుకోండి ఈ టైంని. అన్ని మళ్ళీ రీఎడిట్ చేసుకొని వెరిఫై చేసుకొని అండ్ ఫ్రెష్ గా మీ ఫేస్ తో మళ్ళీ ఫ్రెష్ కంటెంట్ అనేది స్టార్ట్ చేయండి. సో ఐ హోప్ మీ అందరికి టాపిక్ అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ మెయిన్ గా ఈ 5 points అనేది పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సబ్స్క్రైబర్ కి ఏంటి అంటే నాలెడ్జ్ అనేది రావాలి. యూట్యూబ్ జర్నీలో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. మిస్టేక్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ స్ట్రిక్ట్గా నేను యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేస్తాను, వీడియోస్ తీసుకుంటాను, నాకు ఇదే మెయిన్ అని అంటే మాత్రం చిన్న చిన్న బేసిక్స్ అయితే ఫస్ట్ నేర్చుకొని యూట్యూబ్ అనే పెద్ద సముద్రంలో ఎంటర్ అవ్వండి. మీ ఛానల్ అనేది సేఫ్గా ఉండాలి అంటే లైన్లో చెప్తాను నేను, మీ ఫేస్, మీ వాయిస్ అండ్ మీ కంటెంట్ అంతే. అండ్ మీకు ఈ వీడియో అనేది కొంచెమన్నా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ ఇంకా చాలా యూస్ఫుల్ క్రియేటర్ టిప్స్ కూడా నేను చెప్తాను ముందు వీడియోస్లో, నాకు తెలిసింది నేను ఫాలో అయ్యాయి. See you in the next video. Until then, keep smiling and stay positive and stay creative.